హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆషాఢ మాసం మొదలైపోయింది కదా అండి. అందుకని మేము కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. నిన్న సండే కాబట్టి ఫుల్ రష్గా అయితే ఉన్నారండి. అందులో ఇంకా ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారికి తమ ఆడబడుచుగా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారండి. వంట తీసుకొచ్చిన పూలు, పండ్లు, సారె, గాజులు అమ్మవారికి సమర్పించి మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుంటారండి. అలాగే ఇక్కడ కనకదుర్గమ్మకు ఆషాఢం సారైతే అత్యంత వైభవంగా తీసుకుని వెళ్తారండి. అలాగే నిన్న స్పెషల్ ఏంటంటే, నిన్న అమ్మవారి గుడికైతే హైదరాబాద్ నుంచి బంగారు బోనం అయితే శ్యామలాదేవి గారు తీసుకుని వచ్చారండి. నిన్న మేము వెళ్ళే టైంకి శ్యామలాదేవి గారు అయితే వెళ్ళిపోతారనుకున్నామండి. ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. నిన్న సండే కదా! అందులో మాకు దర్శనం అయ్యేటప్పటికే 1½ అవర్ ఈజీగా పట్టిందండి. నిన్న మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి శ్యామలాదేవి గారు అమ్మవారి బంగారపు బోనం తీసుకుని అయితే వచ్చారండి. మాతో పాటు మీరు కూడా చూడండి. మాదైతే అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి. అలాగే శ్యామలాదేవి గారిని కూడా చూసేసాం. ఇంక మేమైతే నెక్స్ట్ పక్కనే ఉన్న సీతమ్మ వారి పాదాల దగ్గరికైతే వెళ్తున్నామండి. నిన్న లాస్ట్ డే కదా జగన్నాథ రథయాత్ర. మీరు కూడా మాతో పాటు చూసి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ కూడా లాస్ట్ డే అయ్యేటప్పటికి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare.
ఇక్కడ కూడా జగన్నాథ స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా ఈ లైన్ అయితే అన్నదానం క్షేత్రం అండి. ఇంకిక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్దాం కదా అని లైన్లో అయితే నుంచున్నామండి. ఇక్కడైతే కొన్ని స్టాల్స్ అలాగే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారండి. వాసుదేవుడు బంధువుడైన మమ్ము వంచించు అనవచ్చు. అట్టి ఎడ ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పి చేసింది అని ప్రత్యుత్తరం ఇచ్చిన ఒక అవకాశం ఉంచుకుంటుగా ఇట్లు చేయవలసి వచ్చే కానీ బావా, వేరుడు కాదు బావా. ఇక ప్రకృతం జాగ్రత్తం బావా. అన్ని మీరు కూడా దర్శనం చేసుకున్నారనుకుంటున్నామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.